హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ సింపుల్ లైఫ్ విత్ నిహారిక. ఫ్రెండ్స్, మీరు అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఈరోజు మీకు కొన్ని పంచలోహ విగ్రహాలు అండ్ అలాగే కలశంలో మోడల్స్ నేను మీకు చూపించబోతున్నాను అనమాట ఈ వీడియోలోని. సో మోస్ట్లీ ఇప్పుడు రానుంది వరలక్ష్మి వ్రతం కాబట్టి చాలామంది కలశాలు అడుగుతారు, బ్రాస్లో కానీ జర్మన్ సిల్వర్లో కానీ. సో ఫస్ట్ అయితే నేను చూపిస్తున్నాను మీకు గణేశుడి వాల్ మౌంట్ అండి. సో ఇది వచ్చేసి మనకి 4 వైపులా ఓం అని వస్తుంది, మధ్యలో గణేశుడు కూర్చున్నట్టుగా ఉంటారనమాట. ఇది అప్రాక్సిమేట్లీ మనకి 1.5 kg ఆ వెయిట్లో అయితే వస్తుందన్నమాట. వాల్ హ్యాంగింగ్ మంచి గిఫ్టింగ్ పర్పస్ కింద కూడా చక్కగా వాడుకోవచ్చు. అండ్ మనం ఇంట్లో డెకోర్ చేసుకోవడానికి, పూజ గదిలో పైన పెట్టుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. మంచి హెవీ పీస్ అండి, యాంటిక్ బ్రాస్ యాంటిక్లో వచ్చిన స్వస్తిక్ మీద గణేశుడు వాల్ మౌంట్ అనమాట. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఈ ఇందులో చూపించే అన్నీ కూడా మీకు మోస్ట్లీ అంటే ఈ బ్రాస్ ఐటమ్స్ మాత్రం అన్నీ కూడా యాంటిక్ అండి, హెవీ వెయిట్ ఉంటాయి. అండ్ ఇది వచ్చేసి మనకి చాలా ట్రెండింగ్ ఐటమ్, ఎప్పుడూ వెళ్తూనే ఉంటాయి, రోజుకి ఒక పీస్ అయినా ఇస్తూనే ఉంటాం అనమాట. ఇదేంటంటే మనకి మన పాతకాలంలో చేటలు, ఈవెన్ ఇప్పుడు కూడా చాలామంది వాడుతున్నారు. చేటల్లోనే మనకి అమ్మవారు గజం మీద కూర్చున్నట్టుగా, గజలక్ష్మి అమ్మవారు అనమాట. సో గజం మీద కూర్చున్నట్టుగా ఉంటారు అమ్మవారు, చాలా బాగుంటుంది. ఇది మనకి 6 ఇంచులు ఉంటుంది, దగ్గర కేజీ దాకా ఉంటుందండి ఒక పీస్, అంత పెద్దగా ఉంటుంది అనమాట. ఇది కూడా వాల్ మౌంటే. చక్కగా మనం ద్వారాన్ని కట్టి ఇటు గణేశుడు అండ్ అలాగే లక్ష్మీదేవి పెట్టుకోవచ్చు, లేకపోతే లక్ష్మి కావాలంటే లక్ష్మి తీసుకోవచ్చు. ఎలక మీద అంటే మూషికం మీద కూర్చున్న వినాయకుడు మీద మనకి అది ఉంటుంది అనమాట. అది కూడా మనకి చాట్లోనే వస్తుంది. అండ్ ది మోస్ట్ ట్రెండింగ్ అండ్ గిఫ్టింగ్ పర్పస్కి బాగా యూజ్ అయ్యి కలశం అండి. ఈ కలశం గురించి అసలు ఎంతమంది ప్రీ బుకింగ్స్ ఉన్నాయో. సో మనకి మళ్ళీ స్టాక్ వచ్చింది కాబట్టి ఇప్పుడు వీడియో అప్లోడ్ చేస్తున్నాను. అండ్ అలాగే మీకు రెగ్యులర్గా తెలుసు ప్రదోష దీపం మనకి శివరాత్రి అప్పుడు కానీ, లేకపోతే సాయం సంధి వేళ దీపం వెలిగించడానికి కానీ ప్రదోష దీపం చాలా విరిగా వాడతారు, చాలా మంచిది కూడా. ఈవినింగ్ మనం లైట్లు వేసే టైంకి ప్రదోష దీపం వెలిగించుకుని దీపారాధన చేసుకుంటే చాలా చాలా మంచిది. అండ్ ఇప్పుడు వచ్చేసి మనం కలశం డిజైన్స్ అయితే చూస్తామండి. కలశం డిజైన్లో ఇది వచ్చేసి మనకి నాన్ డిటాచబుల్ అనమాట. సో మనకి ఇలా సెట్ లాగే వస్తుంది, అసలు డిటాచ్ చేయడానికి అయితే అవ్వదండి, ఎందుకంటే అది మొత్తం ఒక జాయింట్లా ఉంటుందన్నమాట. జస్ట్ మనం ఎప్పుడు పూజ గదిలో ఒక కలశం పెట్టుకోవాలని అనుకుంటాం కదా, సో అలా ఎప్పుడు అలా ఉండిపోయే కలశం అనమాట, నాన్ డిటాచబుల్. సో ఇప్పుడు మీరు చూస్తుంది వచ్చి డిటాచ్ చేసుకోవచ్చు అనమాట. మీరు హెవీ అండి, దీని మీద మనకి ఏంటంటే లక్ష్మీదేవి అమ్మవారు వస్తారు అండ్ అలాగే గణపతి వస్తారు, పూర్ణ కుంభం వస్తుంది, మీకు చాలా అందంగా కనిపిస్తుంది అనమాట. అండ్ మామిడాకులు విడిగా వచ్చేస్తే ఆయన పైన టెంకాయ ఉంటుంది కదా, కొబ్బరికాయ, సో అది కూడా మనకి విడిగా వచ్చేస్తుంది అనమాట. కావాలంటే మనం పెట్టుకోవచ్చు. అండ్ నీళ్లు పోసుకుని మొత్తం అన్నీ వేసుకుని మనం వట్టివేర పౌడరు, కర్పూరం ఇవన్నీ వేసుకుని పెట్టుకుంటాం కదా, పచ్చ కర్పూరం, పసుపు, కుంకుమ ఇవన్నీ వేసి పెట్టుకుంటాం కదా, అలా వేసుకుని పెట్టుకోవచ్చు అనమాట. ఇది మనం వరలక్ష్మి వ్రతాన్ని కూడా చక్కగా వాడుకోవచ్చు అండి. అండ్ నెక్స్ట్ చూపించేది అయితే చాలా బాగుంటుంది అండ్ మంచి డిజైన్తో వచ్చిందనమాట, మంచి కార్వింగ్ స్వస్తిక్ వస్తుందండి. అండ్ అలాగే మనకి మామిడాకులు చాలా క్లియర్గా, అంటే ప్రతి లీఫ్ కూడా చాలా క్లియర్గా ఇవ్వడం అయితే జరిగింది. అండ్ అలాగే పైన టెంకాయ ఇవ్వడం అయితే జరిగింది అనమాట. ఇది ఒక చెంబులాగా వాడుకోవచ్చు, లేకపోతే కలశంలా కూడా వాడుకోవచ్చు అనమాట. మీరు చూస్తున్నారు కదా, చాలా మంచి డిజైన్, మంచి హెవీ పీసెస్ అండి. ఓము, స్వస్తిక్ ఇవన్నీ కూడా చుట్టూరా వచ్చిందనమాట, చాలా బాగుంటుంది పీస్. సో కావాలనుకున్న వాళ్ళైతే ఆర్డర్ చేసుకోండి. అండ్ తర్వాత చాలామంది ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది పంచలోహ విగ్రహాలు అయితే అడుగుతూనే ఉన్నారండి. పంచలోహ విగ్రహాల్లో మనకి చాలా వెరైటీస్ అయితే ఉన్నాయన్నమాట. అగస్త్య ముని తెలుసు కదా మీకు చాలా మందికి. మనకి ఇప్పుడు ఏంటంటే సిద్ధ మెడిసిన్లో ఆయన చాలా ప్రాచుర్యం పొందిన మనిషి. సో ఆయన ఏంటంటే మనకి రామాయణ మహాభారతాల్లో కూడా ఆయన గురించి ప్రస్తావన ఉంటుందన్నమాట. సప్తఋషుల్లో ఆయన ఒకరు. సో ఆయన పంచలోహం కూడా మన దగ్గర అవైలబుల్గా ఉందన్నమాట. అలాగే మీనాక్షి అమ్మవారు, గరుడాల్వారు, వినాయకుడు, ఆంజనేయ స్వామి, అండ్ అలాగే విష్ణుమూర్తి, కాలభైరవ, చాలామంది అండి. అంటే లైక్ ఏంటంటే పంచలోహాలు అంటే మీకు ఆల్రెడీ తెలుసు, గోల్డ్, సిల్వర్, రాగి, బ్రాస్ ఇవన్నీ కూడా యూస్ చేస్తారు కాబట్టి దీస్ ఆర్ లిటిల్ ఎక్స్పెన్సివ్. సో చాలామంది ఏంటంటే పంచలోహమే పెట్టుకోవాలన్నతో ఉంటారు. అండ్ చాలామంది గుడికి డొనేషన్ కూడా ఇస్తూ ఉంటారనమాట. సో అలాంటి వాళ్ళ కోసం చేయించడం అయితే జరిగింది. సో మోస్ట్లీ ఏంటంటే మనకి చిన్న విగ్రహాలు అడుగుతున్నారండి. చిన్న విగ్రహాలు మీకు ఏంటంటే పంచలోహంలో అంత క్లియర్గా రాదు. ఒకవేళ అంత క్లియర్గా వచ్చింది అంటే మోస్ట్ ఆఫ్ లైక్ ఏమంటారంటే బాగా అదర్ మెటల్స్ లైక్ ఎక్కువ బ్రాస్ కానీ లేకపోతే కాపర్ కానీ మిక్స్ అయిపోతేనే మనం అంతవన్నీ తీసుకురాగలం. బట్ మోస్ట్లీ సిల్వర్ అండ్ గోల్డ్ కూడా యూస్ చేస్తారు వీటిల్లో. వారాహి కూడా ఇందులో మనకి 6 నుంచి 7 ఇంచుల్లో మనకి చాలా మంచి విగ్రహాలు ఉన్నాయండి, అని చాలామంది తీసుకున్నారు కూడా.
సో దీస్ ఆర్ చెప్తున్నాను కదండి, దీస్ ఆర్ లిటిల్ ఎక్స్పెన్సివ్. అండ్ ఇందులోనే మనకి మారియమ్మని కానీ, అలాగే లక్ష్మీ అమ్మవారు కానీ, శివపార్వతులు కానీ, వారాహిదేవి కానీ, ఇవన్నీ కూడా మనకి 6 నుంచి 7 ఇంచులండి. అంటే మనకి ప్రభావళి వెనకాల ఉంది కదా మకర తోరణం, దాంతో కలిపి చెప్తున్నాను అన్నమాట. సో మీకు వీటిలో ఏదైనా విగ్రహం నచ్చినట్టయితే మీరు హ్యాపీగా ఆర్డర్ చేసుకోవచ్చు. అండ్ చాలామంది శ్యామలాదేవి కూడా అడిగారు. సో శ్యామలాదేవి అమ్మవారు కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నారు. సో మీరు ఇక్కడ రెడ్ ట్యాగ్ కట్టి పెట్టాం కదా, సో అమ్మవారి వీణ అనమాట. సో అలాగే చిదంబరంలో ఉండే నటరాజస్వామి అనమాట. సో ఇవన్నీ మనం విగ్రహాలు ఇంట్లోకైనా వాడుకోవచ్చు. లేకపోతే కొంతమంది పర్టికులర్గా లేదు నేను 6 ఇంచులు అంటే మనం ఇంట్లో పెట్టుకోలేమో అనుకున్న వాళ్ళు ఉంటూ ఉంటారు. సో వాళ్ళ కోసం అయితే వెయిట్ చేయాలండి. ఇంకా చిన్న విగ్రహాలు అయితే రెడీగా లేవు. సో అవైనా మీకు మినిమం 4 ఇంచ్ 4.5 ఇంచ్ నుంచి స్టార్టింగ్ ఉంటాయి ఒకవేళ ఉన్నా కూడా. సో బట్ ఏంటంటే చిన్న థమ్ సైజ్ విగ్రహాలు అయితే పంచలోహాలు అయితే లేవండి ప్రజెంట్. ఇవేంటంటే మేము ఆర్డర్తో అంటే కొంతమంది చేయించుకున్నారు ఎన్ఆర్ఐ కస్టమర్స్, అండ్ అలాగే గుడికి ఇచ్చేవాళ్ళు కూడా కొంతమంది చేయించుకున్నారు. సో ఒక సెట్ ఆఫ్ లాగా ఉంటుంది కదా అని రిఫరెన్స్ వీడియో మనం తీసుకోవడం అయితే జరిగింది. ఎందుకంటే చాలామంది అడుగుతూనే ఉంటారు పంచలోహాల్లో విగ్రహాలు ఉన్నాయా అని చెప్పేసి. సో వాళ్ళ కోసం అనమాట. సో చాలా బ్యూటిఫుల్గా అయితే ఉన్నాయండి. మీకు వీటిలో ఏది నచ్చినా సరే హ్యాపీగా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. వారాహిదేవి నేను శ్యామల నవరాత్రులకు అనుకుంటా చాలామంది తీసుకున్నారండి. సేమ్ పంచలోహంలోనే చాలామంది తీసుకున్నారు. బాగుంటుంది విగ్రహం మనం చూడడానికి కూడా. మీకు దగ్గర నుంచి కూడా చూపిస్తున్నాం చూడండి. సో చాలా మంచి ఐటమ్స్ ఇవన్నీ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అండ్ మీకు అప్పుడు అలా తళతళలాడుతూనే ఉంటాయి అనమాట. అంత అందంగా కనిపిస్తే చాలా బాగుంటుంది మీకు విగ్రహం చూడడానికి కూడా. మీరు మొహంలో తేజస్సు చూడండి, అసలు ఎంత కళ ఉట్టుపడుతుంటుంది. ఒక బంగారు విగ్రహం చూసినట్టే ఉంది నాకైతే మాత్రం. సో చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అండ్ ఇవి వెయిట్ అండి, వెయిట్ అయితే చాలా ఎక్కువే ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్ కదా, ఎందుకంటే దీంట్లో గోల్డ్ అండ్ సిల్వర్ కూడా యూజ్ చేస్తారు కాబట్టి లిటిల్ ఎక్స్పెన్సివ్ అనమాట. సో కావాలనుకున్న వాళ్ళైతే హ్యాపీగా ఆర్డర్ చేసుకోండి. అండ్ వరలక్ష్మి వ్రతాల కోసం ఆల్రెడీ ఆర్డర్స్ అయితే స్టార్ట్ అయ్యాయి. ఎన్ఆర్ఐ కస్టమర్స్ ఒక అడుగు ముందే ఉన్నారు. సో ఆల్రెడీ డిస్పాచెస్ అనేవి చేస్తూనే ఉన్నాం. ఈ మధ్య వీడియో అప్లోడ్ చేయడానికి అయితే అవ్వట్లేదండి, కొంచెం హెల్త్ ఇష్యూ. సో అందుకోసం మీకు వీడియోస్ అనేవి రెగ్యులర్గానే వస్తూ ఉంటాయి, లేదా షార్ట్ ఫామ్స్లో నేను వీడియోస్ అనేవి అప్లోడ్ చేస్తూనే ఉన్నాను. సో ఈ లోపల ఆర్డర్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు హ్యాపీగా ఆర్డర్స్ మీరు క్యాటలాగ్ చూస్ చేసుకోవచ్చు. పైన కనిపిస్తున్న స్క్రీన్ నెంబర్కి మీరు పింక్ చేసినట్టయితే క్యాటలాగ్ పంపించమంటే మేము క్యాటలాగ్ పంపిస్తాము. సో మీరు ఇంకా గ్రూప్లో లేకపోతే కనుక మీరు ఆటోమేటిక్గా మాకు పింక్ చేసినప్పుడు మీ గ్రూప్ లింక్ వచ్చేస్తుంది. సో గ్రూప్ లింక్ మీరు క్లిక్ చేయగానే గ్రూప్లో మీరు జాయిన్ అయిపోవచ్చు అనమాట. సో ఇప్పటిదాకా లేకపోతే చెప్తున్నానండి, ఉన్న వాళ్ళకి కాదు. సో అలాగే ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ కూడా ఉంది మనకి, షీస్ కలెక్షన్ 69 అని చెప్పేసి. లేకపోతే మనం ఇదే యూట్యూబ్ ఛానల్ కూడా ఫాలో అయితే కనుక మీకు బోల్డ్ వీడియోస్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే వరలక్ష్మి వ్రతానికి వీడియోస్ పెట్టేద్దామని అయితే నేను అనుకోవట్లేదు. ఎందుకంటే చాలామందికి చిట్టుగాజులు, తామర విత్తనాలు, గవ్వలు, గోమతి చక్రాలు ఇవన్నీ ఆల్మోస్ట్ మన దగ్గర వీడియోస్ ఉన్నాయి. సో ఒక్కసారి మీరు పాస్ట్ వీడియోస్ చూడండి, ఇవన్నీ ల్యాక్స్లోనే ఉన్నాయి వ్యూస్ అనేవి. ఒకసారి చూడండి, మీరు వెనక్కి వెళ్ళి చూసినట్టయితే మీకు ఒక ఐడియా వస్తుందన్నమాట. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. క్యాచ్ అప్ విత్ న్యూ వీడియో. అంటిల్ దిస్ ఇస్ నిహారిక సైనింగ్ ఆఫ్ ఫర్ టుడే. సో డిస్క్రిప్షన్లో కింద అయితే గ్రూప్ లింక్స్ అయితే ఇవ్వడం జరిగిందండి. సో ఇంట్రెస్టెడ్ ఉన్నవాళ్ళు మీరు క్లిక్ చేసినట్టయితే మీరు డైరెక్ట్గా గ్రూప్కి డైరెక్ట్ అవుతారు. సో హ్యాపీగా జాయిన్ అయిపోవచ్చు. డైలీ అప్డేట్స్ వస్తూనే ఉంటాయి. సో మీరు ఇంట్రెస్టెడ్ అయితే కనుక హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో అంతేనండి, మీ సపోర్ట్ ఇలాగే మా మీద చూపించాలని కోరుకుంటున్నాను. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్.